స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నన్నెవరూ ప్రేమించటం లేదు, నన్ను అందరూ దూరపరుస్తూ ఉన్నారు. నాకున్న బలహీనతను బట్టి, నా దగ్గర ధనం లేకపోవటం వలన, లేకపోతే నాకున్న వ్యాధిని బట్టి నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నా దగ్గరికి ఎవరూ రావటం లేదు, నన్ను ఎవరూ ప్రేమించటం లేదు అని నువ్వు అనుకొని బాధపడతా ఉన్నావా? ఈ దినాన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఏ దేవుడు ప్రేమిస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి అయిన ఆయనకు పేరు ఉంది. ప్రేమకు ఒక రూపం ఉంది అంటే అది యేసుక్రీస్తు వారే. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు ఆయన యందు నిలిచి ఉంటే నిన్ను అనేకులు ప్రేమించి నీ ఎద్దుకి వస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అంత గొప్పది. యోధా పత్రికలో 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని ప్రేమ యందు నువ్వు నిలిచి కాచుకొని ఉన్నప్పుడు, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, నిన్ను ఎవరైతే ప్రేమించలేదో, ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో వారందరూ కూడా నిన్ను ప్రేమించేవారిగా దేవుడు వారిని మారుస్తారు. కనుక ప్రేమ కొరకు, దైవ ప్రేమ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆ ప్రేమ నీకు లోటుగా ఉందని కన్నీరు విడుస్తున్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను చూశాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉండు. నీవారు అనుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేలాగా చేసి నీకు గొప్ప ఆశీర్వాదము, సంతోషము, దీవెన ఆయన నీకు దయచేసి, ఏదైతే నువ్వు కోల్పోయానని బాధపడుతున్నావో ఆ కోల్పోయిన దాన్ని మరలా ఆయన నీకు తిరిగి ఇచ్చి నేను బలపరిచి ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని ముందుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.